సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే వీ హ్యావ్ లెర్న్ జావా కదా. జావా దేనికి ఉపయోగపడుతుంది? జావా అంటే ఏంటి? వాట్ ఈస్ జావా? జావా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యా, జావా ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏముంటుంది మనకి? ఏం చేయొచ్చు? మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనం ఏమేం చేయొచ్చు? అంటే మైక్రో సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్. మైక్రో సిస్టమ్ అంటే? మైక్రో సిస్టమ్ ఏంట్రా? ఏదైనా అప్లికేషన్స్ కానీ అప్లికేషన్స్ని ఏం చేయొచ్చు మనం? బిల్డ్ చేయొచ్చు, తయారు చేయొచ్చు. ఏదైనా మొబైల్ యాప్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ. వెబ్ అప్లికేషన్కి మొబైల్ యాప్కి డిఫరెన్స్ ఏంటి? అర్థం కాల సిస్టర్. మొబైల్ అప్లికేషన్ అన్నారు, వెబ్ అప్లికేషన్స్ అన్నారు. నువ్వేమో మొబైల్ అప్లికేషన్ అన్నావు కృష్ణ, రమ్య ఏమో వెబ్ అప్లికేషన్ అంది. వాట్ ఎవర్, మీ ఇద్దరు ఎవరు అటు ఇటు అన్నా కూడా. బట్ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మొబైల్ అప్లికేషన్ అంటే మొబైల్లో ఓపెన్ చేసుకోగలిగేది కదా, మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోగలిగేది, చూడగలిగేది. వెబ్ అప్లికేషన్ అంటే నెట్లో, అంటే లైక్ బ్రౌజర్లో, క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఏంటి? వీటిని ఏమంటాము కంప్యూటర్లో? ఇప్పుడు ఈ క్రోమ్ ఓపెన్ చేశాను, ఈ క్రోమ్ని ఏమంటాము? వెబ్ బ్రౌజర్. ఇప్పుడు యూట్యూబ్లో వెబ్సైట్ అంటాం. వెబ్సైట్స్ సో ఒక వెబ్సైట్ని వి కాల్ ఇట్ యాజ్ వెబ్ అప్లికేషన్. ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసుకోగలిగేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ వెబ్ అప్లికేషన్. సో ఈ సెలీనియం ఏం చేస్తుందంటే అలాంటి వెబ్ అప్లికేషన్స్ తయారయ్యి ఉన్నాయి, కానీ అవి మనం టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫేస్బుక్ టెస్ట్ చేయాలనుకోండి, రోజు మాన్యువల్గా నేను ఓపెన్ చేసి క్లిక్ చేసి పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా తలనొప్పి పని. ఇప్పుడు ఎందుకంటే అది రోజుకి కొన్నే ఉండవు, చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ తీసుకుంటేనే పాజిటివ్ లాగిన్, ఇన్వాలిడ్ లాగిన్, లాగ్డ్ యూజర్, ఫర్గాట్ యూజర్ నేమ్, ఫర్గాట్ పాస్వర్డ్, ఇలా చాలా ఉన్నాయి. అలా ఒక పెద్ద అప్లికేషన్ తీసుకుంటే ఒక థౌజండ్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మనం రోజు రన్ చేయాల్సి వచ్చింది మాన్యువల్గా. కానీ అదంతా మనం మాన్యువల్గా చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే మీ విల్ క్రియేట్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనమాట. కోడ్ రాస్తాము, కోడ్ రాసి కోడ్ ద్వారా ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా టైప్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో ఆ కోడ్ రాసే టూల్ పేరే సెలీనియం అనమాట. సో సెలీనియం ఏం చేస్తుంది? మనం మాన్యువల్గా ఇప్పుడు ఫేస్బుక్ టెస్ట్ చేయాలంటే నేను ఇక్కడికి వచ్చి facebook.com అని కొట్టి ఓపెన్ చేసే బదులు దానంతటా అదే ఫేస్బుక్ని ఓపెన్ చేస్తుంది, దానంతట అదే టైప్ చేస్తుంది, క్లిక్ చేస్తుంది. సో దానంతట అదే చేయాలంటే మనం కొంచెం కోడ్ రాయాలి, మనం రాసిన కోడ్ బట్టి అది చేస్తుంది అనమాట. సో ఆ కోడ్ ఎలా రాయాలి, ఏంటి, అసలు బ్రౌజర్ ఎలా ఓపెన్ అవుతుంది, మనం టెస్టింగ్ ఎలా చేయొచ్చు, అవన్నీ మనం నేర్చుకోవాలి వాళ్ళ నుండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ జావా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు తెలుసు మావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము చేసేది మావెన్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. మావెన్ ఎందుకు అని అంటే ఈ కోడ్ అంతా రాసినప్పుడు కలిపి రన్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది, అదొక బిల్డ్ టూల్. కానీ ఇప్పుడు మనం కోడ్ రాయడానికి మన దగ్గర జావా మాత్రమే ఉంది, బట్ సెలీనియం అనేది వేరే టూల్ కదా. మరి సెలీనియం కావాలంటే మనం సెలీనియం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు జావా నేర్చుకోవాలంటే జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారా మీ సిస్టమ్స్లో? అలానే మనం సెలీనియం నేర్చుకోవాలంటే మరి మనకు సెలీనియం సాఫ్ట్వేర్ కూడా కావాలి కదా. సో సెలీనియం సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేశారంటే ఈ మావెన్ ప్రాజెక్ట్లో మనం ఇదివరకు లాగా లైక్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకునే బదులు మీరు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఎంజే అని ఉంటే ఇట్స్ మావెన్ జావా ప్రాజెక్ట్ అనమాట. సో మీరు అందులో ఈ pom.xml ఫైల్ ఓపెన్ చేస్తే అది బై డిఫాల్ట్ వస్తుంది మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ మీకు కొంచెం కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ రాసేసి ఉన్నది.
సో ఆ రాసేసి ఉన్న దానిలో ఇక్కడ ఇలా డిపెండెన్సీస్ అని ఉంటుంది. సో డిపెండెన్సీస్లో ఇక్కడ 2 యాంగులర్ బ్రాకెట్స్, ఒకటి లెస్ దాన్ ఒక గ్రేటర్ దాన్, ఇక్కడ స్టార్ట్ అయింది ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. ఎక్కడైతే ఫ్రంట్ స్లాష్ ఉండిద్దో అదే వర్డ్ ముందు, ఇప్పుడు డిపెండెన్సీస్ ఇక్కడ రాస్తుంది, ఆ డిపెండెన్సీస్కి ముందు ఫ్రంట్ స్లాష్ ఉంది అంటే ఇది ఓపెన్ అయింది, ఇది క్లోజ్ అయింది, దీని మధ్యలో మనం రాసుకున్నదంతా కూడా దీనికి సంబంధించిందని మీనింగ్ అనమాట. ఓకేనా. సో దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాము, ఫ్రంట్ స్లాష్ ఉంటే క్లోజింగ్ ట్యాగ్ అంటాము. ఆ రెండింటి మధ్యలో ఏదైనా ఉంటే తీసేయండి. ఫస్ట్ తీసేసి ఇప్పుడు మనం దీనిలో సెలీనియం కోడ్ ఎక్కించుకోవాలి. ఎలా ఎక్కించుకోవాలంటే సెలీనియం కోడ్ ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఓన్లీ జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఉంది, అంటే జావాకు సంబంధించింది, ఇంకేం లేదు. నేను ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు నేను సెలీనియం మావెన్ డిపెండెన్సీ అని గూగుల్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినప్పుడు మీకు ఫస్ట్ mavenrepository.com అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి ఇందులో 4.3 ఏ వర్జన్ అయితే హైయెస్ట్ యూసేజ్ ఉండి లేటెస్ట్గా ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది క్లిక్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎలాంటిది, మావెన్ కదా. సో మావెన్ లోపల ఉన్న ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ని మనం కాపీ చేసుకొని జస్ట్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయ్యి Ctrl+C Command+C కొట్టుకోవాలి. ఇప్పుడు అది చేసిన తర్వాత మనం ఈ డిపెండెన్సీస్లో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేయగానే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక మావెన్ డిపెండెన్సీస్ లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చేసారి మీరు ఇది ఎక్స్పాండ్ చేస్తే సెలీనియంకి సంబంధించిన కోడ్ అంతా డౌన్లోడ్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే బదులు జస్ట్ ఈ డిపెండెన్సీని పేస్ట్ చేస్తే అదే డౌన్లోడ్ చేసేసుకునేది అనమాట. అది మావెన్ వల్ల అడ్వాంటేజ్. ఓకే సిస్టర్. సో ఇప్పుడు ఈ మావెన్ ఇలా పేస్ట్ చేసినట్టే ఇంకా మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాల్సి వస్తాయో ఫ్యూచర్లో ప్రతిదీ కూడా మనము ఈ pom.xml ఫైల్లో డిపెండెన్సీస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లోపల మనం పేస్ట్ చేసుకొని సేవ్ కొట్టాలి. సేవ్ కొట్టగానే అది డౌన్లోడ్ చేసేసుకునేది అనమాట ఆటోమేటిక్గా. ఓకే. సో ఇప్పుడు సెలీనియంలో మనం ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయడం నేర్చుకుందాము. ఆ తర్వాత అసలు మనం ఏంటి ఏది అనేది తర్వాత తెలుసుకుందాం. సో మీకు ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్లాస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వచ్చు కదా. సో మనం ఒక ప్యాకేజ్ ఎంటీ ప్యాకేజ్ ఉంది, దీనిలో నేను ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇది నేను చెప్పలేదు కదా మీకు అంతకుముందు, చెప్పేసానా? చెప్పలేదు సిస్టర్. క్లాస్ అయితే చెప్పారు, కాదు సెలీనియం గురించి చెప్పలేదుగా. చెప్పలేదు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎంటీ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమని చెప్తున్నాను, నేను కోడ్ రన్ చేయగానే నాకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోవాలి. సో అలా ఓపెన్ అవ్వడానికి మనకు కోసం తయారు చేసిన సాఫ్ట్వేర్ సెలీనియం కదా. సో సెలీనియంలో ఒకటి ఉంది కాల్డ్ యాజ్ వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ అంటే ఏంటో గుర్తుందా? ఇంటర్ఫేస్ అనేది సిస్టర్ గుర్తుంది సిస్టర్. ఏంటి చెప్పండి. అంటే ఇంటర్ఫేస్ అంటే డిటర్మినేషన్ మాత్రం, డిక్లరేషన్ మాత్రం రాస్తాం. మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది. కోడ్ అనేది దాని చైల్డ్ క్లాసెస్లో కోడ్ అనేది చైల్డ్ క్లాస్ లో రాస్తాం మనం. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. క్లాస్ గా రాస్తే ఇంటర్ఫేస్ కి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కోడ్ అనేది అంతేనా సిస్టర్? అవును అంతే. సో ఇప్పుడు సెలీనియంలో వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్. సో అది ఒక పేరెంట్, ఒక తాతలాగా సెలీనియంకి. ఓకే. సో మిగిలిన ఏ క్లాస్ అయినా సరే దాని పిల్లలు. సో మనం బ్రౌజర్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఏ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో దానికోసం ఆల్రెడీ ఒక డ్రైవర్ క్లాస్ని క్రియేట్ చేస్తారు. సో బేసిక్గా ఇది ఎలా పనిచేస్తుందంటే ఓ బొమ్మ చూపిస్తాను చూడండి. సో సెలీనియం అనే టూల్ని మనం ఏ భాషలో అయినా కూడా రాసుకోవచ్చు అనమాట.
ఓకే, మనం జావాలో రాసుకోవచ్చు, రూబీలో రాసుకోవచ్చు, సి షార్ప్లో రాసుకోవచ్చు, పైథాన్లో రాసుకోవచ్చు, జావా స్క్రిప్ట్లో రాసుకోవచ్చు, ఎందులో అయినా రాసుకోవచ్చు. అయితే సెలీనియం మన ఇండియాలో ఎక్కువ జావాతో ఫేమస్ అనమాట. బికాస్ జావా కమ్యూనిటీ పెద్దది, అంటే జావా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బేసిక్గా. ఓకే, అందుకని మనం సెలీనియంని జావా లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నాం. అదే ఇప్పుడు యూకేలో అనుకోండి, సి షార్ప్ ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు మనం రాసుకున్న కోడ్, సెలీనియం జావా పట్టుకొని మనం రాసుకున్న కోడ్ ఏం జరిగిద్దంట, దాని మొత్తాన్ని సెక్యూర్డ్గా, వైర్ ప్రోటోకాల్ అంటే దాని మొత్తాన్ని ఒక కంబైన్ చేసేసి సెక్యూర్డ్గా ఒక డ్రైవర్ ఉంటుందంట. డ్రైవర్ ఇప్పుడు ఏం చేస్తాడు, జనరల్గా కార్ డ్రైవర్ ఏం చేస్తాడు, కార్ని నడుపుతాడు కదా ఎటు కావాలంటే అటు. అలానే సెలీనియం వెబ్ డ్రైవర్ కూడా అలాంటి ఒక డ్రైవర్ అనమాట. సో ఆ వెబ్ డ్రైవర్ ఏం చేస్తుందంట, అది వెళ్ళి మనం ఏ బ్రౌజర్లో వెళ్ళి పని చేయమంటే ఆ బ్రౌజర్లో పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, క్రోమ్ డ్రైవర్ని పిలవాలి. క్రోమ్ డ్రైవర్ వెళ్ళి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయి, అక్కడికి వెళ్ళి అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయి, అలాగా. సో అప్పుడు ఆ క్రోమ్ డ్రైవర్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ అమెజాన్ ఆ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి దానిలో మనం చెప్పిన యాక్షన్స్ని చేస్తుంది. సో మనం చేసే మాన్యువల్ స్టెప్స్ యొక్క యాక్షన్స్ని మనం రిపీట్ చేయాలన్నమాట బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయడం నేర్చుకుందాం. సో ఈ వెబ్ డ్రైవర్ అనేది ఒక పేరెంట్ అని చెప్పాను కదా. సో ఈ వెబ్ డ్రైవర్ అనే దానికి చిల్డ్రన్ వీళ్ళు అనమాట. ఫైర్ ఫాక్స్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్, సఫారీ డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్. సో ఇప్పుడు మనం క్రోమ్ డ్రైవర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఏం రాయాలంటే వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. అంటే మీనింగ్ ఏం చేసినట్టు, మీరు జావా కాన్సెప్ట్ వాడి నాకు చెప్పండి, ఇక్కడ ఏం జరిగినట్టు. ఇలా రాయడం ఏమంటాం, సింటాక్స్. అదే ఆ సింటాక్స్ ఏం చెప్తుంది. ఇలా న్యూ క్రోమ్ డ్రైవర్ అని రాస్తే మీనింగ్ ఏంటి, మనం ఎప్పుడు రాస్తాం అంటే పేరెంట్ క్లాస్లో నుంచి చైల్డ్. ఓకే, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి వస్తుంది. సో వెబ్ డ్రైవర్ ఈజ్ పేరెంట్ క్లాస్, క్రోమ్ డ్రైవర్ ఇస్ చైల్డ్ క్లాస్. సో ఆ రెండింటి మధ్యన మనం షేర్ చేసుకున్నాం డీటెయిల్స్ని. బట్ దీన్ని ఏమంటాం, క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఏమంటాం మనం. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ డెమో ఉంది, ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరికి, క్రోమ్ డ్రైవర్కి. ఎందుకంటే ఆ డ్రైవర్ ఓపెన్ అవ్వాలి కదా, అంటే దానికి మెమరీ కావాలి కదా. సో అందుకని క్రోమ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఆ క్రోమ్ డ్రైవర్ యొక్క పేరెంట్ ఎవరు, వెబ్ డ్రైవర్. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ కాకుండా మనం ఇంకోలా ఎలా రాసుకోవచ్చు, పేరెంట్ క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ నేమ్ కదా. సో అలా రాశాను, వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. సో ఇప్పుడు నేను ఇది రాసి సేవ్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది ఇందాక. సో ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఇంకొకసారి చూపిస్తాను, తీసేస్తాను ఇంపోర్ట్స్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఇక్కడ మనం హోవర్ చేస్తే మనకి ఇంపోర్ట్ కనిపిస్తుంది. సో మన ఇంపోర్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ క్లాస్ని తెచ్చుకుంటున్నాం బేసిక్గా ఈ క్లాస్లోకి. సేవ్ చేశాను, జస్ట్ రన్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. నేనేం చేయట్లేదు, నా మౌస్ అక్కడే ఉంది. కొంచెం టైం పట్టిద్ది, చాలా రోజుల తర్వాత రన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. బట్ గమనించండి స్క్రీన్ని. సో ఇక్కడ రెడ్ ఇంకా రే సింబల్ ఉందంటే కోడ్ రన్ అవుతున్నట్టే కదా. అవును. అది కొంచెం టైం పట్టింది ఫస్ట్ రోజు కాబట్టి. చాలా అంటే మ్యాక్బుక్లోనే ఎక్కువ టైం పట్టింది, మళ్ళీ విండోస్లో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి అక్కడ క్రోమ్ బ్రౌజర్ ఎగురుతుంది కదా పైన, ఎగురుతుంది సిస్టర్. ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అయింది. సో నేనేం నొక్కలేదు కదా, ఆటోమేటిక్గా దానంతట అదే బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏమని వచ్చింది, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై అన్ ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. సో మనం రాసిన స్క్రిప్ట్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఓపెన్ అయింది, కానీ మనకు ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళాలి మనం. సో ఒక వెబ్సైట్కి మనం నావిగేట్ చేయాలి అని అంటే
మనం వాడాల్సిన కమాండ్ ఏంటంట, సో ఎప్పుడు కూడా ఈ ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్లో మెథడ్స్ రాసున్నాయి. సో ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క పని ఉండిద్ది. ఆ మెథడ్ నేమ్స్ దాని పర్పస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో గెట్ అనే మెథడ్ ఏం చేస్తుందంట, యూఆర్ఎల్ని హిట్ చేస్తుందంట. అంటే ఇప్పుడు ఇందాక మీరు చూసినప్పుడు ఖాళీగా బ్రౌజర్ ఓపెన్ అయింది, కానీ ఏ వెబ్సైట్కి అది వెళ్ళలేదు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, ఈ వెబ్ డ్రైవర్ వేరియబుల్ ఉంది కదా ఇక్కడ డ్రైవర్ అని, సో మనం దాన్ని పట్టుకోవాలి. డ్రైవర్ డాట్, ఇక్కడ మీరు డాట్ పెడితే ఈ క్రోమ్ డ్రైవర్లో వెబ్ డ్రైవర్లో ఉన్న మెథడ్స్ అన్నీ కనిపించేస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాలి డ్రైవర్ డాట్ గెట్ ఇక్కడ ఉంది కదా. సో గెట్ లోపల ఏమంటుంది, స్ట్రింగ్ ఫామ్లో యూఆర్ఎల్ని పంపించమంటుంది. సో డ్రైవర్ డాట్ గెట్, ఇప్పుడు ఈ రౌండ్ బ్రాకెట్స్ లోపల మనం యూఆర్ఎల్ని పంపించాలి. సో డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమెజాన్కి వెళ్ళాలని ఉంది అనుకోండి, amazon.inకి వెళ్ళాలి. సో amazon.in యొక్క యూఆర్ఎల్ని తెచ్చుకొని మనం దీనికి ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అయితే ఇది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ కూడా అవ్వాలి కదా. ఇప్పుడు చూడండి ఇందా నేను క్లోజ్ రాలేదు, అందుకని ఇదేమో ఇంకా ఓపెన్లో ఇలా ఉండిపోయింది. కానీ నాకు అలా వద్దు, నా పని అయిపోగానే అది క్లోజ్ అయిపోవాలి. సో క్లోజ్ ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఫిల్ చేశారు కదా సిస్టర్, www.amazon అని, అది మీరు ఇప్పుడు టైప్ చేయలేదు కదా, ఎలా వచ్చింది ఆటోమేటిక్ గా? నేను కాపీ పేస్ట్ చేసా కదరా, ఇక్కడ అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళాను, యూఆర్ఎల్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఎక్లిప్స్లో పేస్ట్ చేశాను, గెట్ల మధ్యలో డబుల్ కోట్స్లో పేస్ట్ చేయాలి, బికాస్ స్ట్రింగ్ ఫార్మాట్లో మనం పంపించాలి కాబట్టి. అది ఏదైనా ఏ యాప్ అయినా సిస్టర్? ఏ యాప్ అయినా, ఇప్పుడు నేను మీకు ఫేస్బుక్ చేయాలనుకుంది అనుకోండి, ఫేస్బుక్ యూఆర్ఎల్ పంపించాలి. ఏదైనా సరే డబుల్ కోట్స్లో యూఆర్ఎల్ని మనం పంపించాలన్నమాట. ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్. మీరు ఏదైనా అక్కడికి యూట్యూబ్ కూడా రాసుకోవచ్చు, మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, అయితే ఇందా మీరు గమనించుంటే అది ఓపెన్ అయినప్పుడు చిన్న విండో లాగా ఓపెన్ అయింది, పెద్దగా ఓపెన్ అయ్యి ఉండదు. సో అది ఆటోమేటిక్గా పెద్దగా అవ్వాలంటే మనం ఏమని రాయాలంటేనంట, డ్రైవర్ డాట్ మేనేజ్. ఏం మేనేజ్ చేయాలంట, మన విండోని. ఏం అవ్వాలంటే విండో సైజ్ మ్యాక్సిమైజ్. సో డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ ఏం చేస్తుంది, స్క్రీన్ని పెద్దది చేస్తుంది. అలా రాయాల సిస్టర్ పక్కన? లేదు, మీకు అర్థమవుతుంది తర్వాత వీడియో చూసేటప్పుడు దాని మీనింగ్ ఏంటని రాస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. సో గెట్ మెథడ్ హిట్స్ ద యూఆర్ఎల్, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్ స్క్రీన్ని పెద్దది చేస్తుంది. ఓకే, అండ్ మనం ఇప్పుడు ఓపెన్ చేసినంత మనకు క్లోజ్ కూడా అవ్వాలి కదా. సో క్లోజ్ చేయాలంటే డ్రైవర్ డాట్ క్లోజ్ వాడాలి. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి ఈసారి. అంటే ఇప్పుడు ఇక్కడ రాసి రన్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా అవే క్లోజ్ అయితే అయ్యే పెద్దది అవుతుందా? అదే పెద్దది అవుతుంది. అవును, ఇప్పుడు నేను ఇది రన్ కొడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈసారి మనం ఏం రాసాం, బ్రౌజర్ ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్కి వెళ్ళాలి, ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమైజ్ చేయాలి, ఆ తర్వాత క్లోజ్ చేయాలి. సో ఈ 4 యాక్షన్స్ మనం ఏ ఆర్డర్లో రాసాము స్టెప్స్ అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు చూడండి బ్రౌజర్ ఓపెన్ అయింది, ఫస్ట్ అమెజాన్ హిట్ చేస్తుంది, ఆ తర్వాత అది పెద్దది అవుతుంది, ఎందుకంటే మనం అలానే రాసాం కాబట్టి. ఫస్ట్ హిట్ చేసిన తర్వాత పెద్దది అవ్వడానికి రాసాం. సో మనం ఇచ్చే ప్రాసెస్ బట్టి అది చేసుకుంటుందా, మనం ఇచ్చిన స్టెప్స్ బట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మొత్తం లోడ్ అయిపోయింది, ఇప్పుడు పెద్దది అవుతుంది. ఇది ఒకసారి చెప్పారు సిస్టర్ మీరు, కాకపోతే బేసిక్ గా చెప్పారు, పైన చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. అప్పుడు అవ్వలేదని సర్లే మీకు లాస్ట్ లో చెప్తానని చెప్పేసి వదిలేసారు దాన్ని, అప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా అదే క్లోజ్ కూడా అయిపోయింది కదా. ఇవి బేసిక్ స్టెప్స్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రేపటి నుండి మనం ఆ ఎలిమెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి అవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఓకే సిస్టర్, రేపు ఇదే టైం తీసుకుంటారా?